అప్డేట్స్ చూద్దాం. ఆపరేషన్ కగర్లో భాగంగా తెలంగాణ పోలీసులు భారీ విజయం సాధించారు. మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజురెడ్డి సహా 16 మంది సరెండర్ అయినట్లుగా తెలుస్తోంది. 4 దశాబ్దాలకు పైగా దేశాన్ని ఉడికించిన మావోయిస్ట్ సాయుధ పోరాటం చరమాంకానికి చేరుకుంది. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు పొలిట్ బ్యూరో మెంబర్ మల్లా రాజురెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమాన్ని నడిపిస్తున్న దేవ్జీ తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మల్లా రాజురెడ్డి ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు చిక్కారు. వీరిద్దరితో పాటు మరో 16 మంది కీలక మావోయిస్టులు సరెండర్ అయినట్లుగా సమాచారం. దీనిపై మరో 2 రోజుల్లో పోలీసులు అధికారిక ప్రకటన చేస్తూ వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీ పగ్గాలు చేపట్టారు. కేంద్ర కమిటీ సెక్రటరీ ఉంటూ దేశవ్యాప్తంగా పార్టీ వ్యూహాలను ఆయనే రచించేవారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారు. హిడ్మా వంటి భీకర నేతలు ఎన్కౌంటర్లో మరణించగా మల్లోజు వేణుగోపాల్, ఆసన్న వంటి వారు ఇప్పటికే లొంగిపోయారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రవి అందిస్తారు లైవ్ లో. రవి, చెప్పండి, మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాటు జరిగింది, వివరాలేంటి? జ్యోతి, ఇప్పటికేదైతే మావోయిస్టులు ప్రధానంగా వరుస ఎన్కౌంటర్లతోటి పెద్ద ఎత్తున ఏదైతే మృతి చెందడం జరిగింది, దాదాపుగా వేలాది మంది మావోయిస్టులు లొంగిపోవడం కూడా జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా కగారు ఆపరేషన్ పేరుతోటి పెద్ద ఎత్తున అడవిని మొత్తం కూడా దండకార్యాన్ని జల్లెలబడింది. అట్లాగే మావోయిస్టులు అయినటువంటి మావోయిస్టులు రహిత భారత్ గా ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ నెల అంటే వచ్చే నెల ఏదైతే మార్చి 31 నాటికి మొత్తం కూడా మావోయిస్టుల్ని ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. అయితే దీంతో ప్రధానంగా ఇప్పటికే ఏదైతే మావోయిస్టులు వరుస లొంగుబాట్లతోటి పెద్ద ఎత్తున లొంగుబాటు ఒకవైపు అయితే రెండో వైపు మొత్తం కూడా అడవిని జల్లెడ పడుతున్న సందర్భం ఉన్నది. దీంట్లో ఇంతకు ముందు నంబాల కేశవరావు ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు అనేక మంది మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు, అగ్రనాయకత్వం, పోలిట్ బ్యూరో నాయకత్వం కూడా పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ల నేపథ్యంలోనే మళ్ళీ మావోయిస్టు పార్టీ అసలు ఉనికి ఉంటుందా లేదా అనేటువంటి దాని నుంచి ఉన్నటువంటి వాటిలలో నుంచి ప్రధానంగా దేవ్జీ ఏదైతే తిప్పిరి తిరుపతి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కావడం, ఆ తర్వాత పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు, మరొక పోలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి ఏదైతే మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్, వీళ్ళు కీలకమైనటువంటి నాయకత్వం కొద్దిమంది ఇంకా మావోయిస్టులుగా ఉండటంతో అట్లాగే వాళ్ళు నాయకత్వంలో ప్రధానంగా ఇంకా పార్టీని బలపడతారా లేదా అనేటువంటి ఒక సందిగ్ధం ఉన్నది. అయితే వీళ్ళని కూడా ఎన్కౌంటర్ అంటే మీరు లొంగిపోండి లేదంటే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర బలగాలు ఒకవైపు హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా ఈ నేపథ్యంలోనే పార్టీని నిలబెట్టుకోవటమా లేదంటే ఇప్పటికి అనేక మంది కేంద్ర నాయకత్వం మల్లోజుల వేణుగోపాల్ కానీ అట్లాగే ఇంకా మిగతా కొంతమంది ఏదైతే ఉన్నారో వాళ్ళు లొంగుబాటుకి వచ్చి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆయుధాలతోటి లొంగిపోవటం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీకి ప్రధానమైనటువంటి ఇప్పటికే కేంద్ర కమిటీ కార్యదర్శిగా, నూతన కార్యదర్శిగా ఎన్నికైన తిరుపతి ఆలియాస్ ఈ దేవ్జీ ఏదైతే ఉన్నారో దేవ్జీతో పాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అట్లాగే మిగతా సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా
పార్టీ అంటే భవిష్యత్తు ఉంటుందా మావోయిస్ట్ పార్టీకి, లేదంటే పార్టీని నిర్మాణం చేస్తారా, భవిష్యత్తు పార్టీ నిర్మాణం ఉంటుందా అనేటువంటి ఒక సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలోనే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వాళ్ళని ఏదైతే ఎన్ఐ కానీ అట్లాగే ఎస్ఐబి కానీ ఇట్లాంటి ఇంటెలిజెన్స్ సంస్థలతోటి వాళ్ళ యొక్క ఆచూకీలు తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళని లొంగుబాటు కోసం ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఏదైతే దేవుజీ ప్రధానంగా ఏదైతే తిరుపతి నాయకత్వంలో 16 మంది ఏదైతే కేంద్ర కమిటీ నాయకుడిగా ఉన్నటువంటి సంగ్రామ్ గాని మల్లా రాజిరెడ్డితో పాటుగా 16 మంది ఏదైతే ఇప్పటికే అన్నయ్య అదుపులో ఉన్నట్టు, అట్లాగే తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్నట్టు సమాచారం ఉన్నది. ఏది అన్నప్పటికీ కూడా మొత్తం మావోయిస్టు ఉద్యమాన్ని మొత్తం కూడా లేకుండా చేయాలని బీజేపీ ఏదైతే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆపరేషన్ ఏదైతే కగార్ 2 కూడా ఇప్పటికే ఏదైతే మొత్తం అడవిని జల్లెడపడుతున్న సందర్భం ఉంది. మొత్తం కూడా మావోయిస్టు పార్టీని లేకుండా అంటే ఉద్యమం అనేటువంటిది లేకుండా చేయాలనేటువంటి కృతనిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం చేస్తే, రెండో వైపు ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వాన్ని నిలుపుకోవటం అనేది ఎట్లా అనే పరిస్థితుల్లో కుట్టుమిట్టాడుతున్నటువంటి ఆక్సిజన్ అంటే వెంటిలేషన్ మీద ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీకి వీరు కూడా లొంగిబాటు ఉన్నది అనేటువంటి చెప్తున్న పరిస్థితి. దీని నుండి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టు ఏదైతే లొంగుబాట్లకు సంబంధించినటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్ఐ అదుపులో వీళ్ళిద్దరు కూడా ప్రధానమైనటువంటి దేవుజీ కానీ సంగ్రామ్ కానీ వీళ్ళిద్దరు కూడా వాటితో పాటు 16 మంది ఎన్ఐ అదుపులో అట్లాగే ఉన్నట్టు సమాచారం ఉన్నది. ఏది అన్నప్పటికీ కూడా మొత్తం ఏదైతే మావోయిస్ట్ కేంద్ర కమిటీ మొత్తం కూడా లొంగుబాట్లతో పాటుగా మొత్తం పార్టీ పూర్తిగా ఏదైతే నిర్వీర్యమైనటువంటి పరిస్థితి రాబోతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఏది మొత్తంగా మనం పరిశీలించినప్పుడు మావోయిస్ట్ పార్టీకి భవిష్యత్తు లేదు, ఆయుధాలతో సాయుధ పోరాటం లేదు అనేటువంటి దీంతో స్పష్టమవుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయం ప్రధానంగా మావోయిస్టు లేని రాజ్యంగా ఏదైతే చేస్తానన్నది చేసినటువంటి ప్రకటన ఏదైతుందో అది ప్రభుత్వం నెరవేర్చుకునేటువంటి హోంమంత్రి అమిత్ షా నెరవేర్చుకునేటువంటి పరిస్థితి ఒకవైపు కనపడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా మనం పరిశీలించినప్పుడు మావోయిస్ట్ పార్టీకి ఒక బలమే కాదు, ఇప్పటికే వాళ్ళని అదుపులో ఉన్నటువంటి వాళ్ళని మొత్తం కూడా విడుదల చేయాలి. అట్లాగే ఇప్పటికే గ్రీన్ నిలిపివేయాలి, ఏదైతే ఉన్నాయో ఎన్కౌంటర్లని నిలిపేయాలని చెప్పేసి హరిబాబాను అట్లాగే కోదండరాం మిగతా సంబంధించినటువంటి అనేక మంది మేధావులు కూడా ఇప్పటికే ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీ ఇంత అంటే మొత్తం నిర్మూలనకే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది అమలవుతున్న సందర్భం అయితే ఒకటైతే నెలకొని ఉన్నది. జ్యోతి రవి, ఈ లొంగుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే ఏదైతే కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు ఏదైతే మల్లా రాజిరెడ్డి వారితో పాటు 16 మంది మావోయిస్టులు ఎవరైతే ఎన్ఐ అదుపులో ఉన్నారు, ఈ రోజు డీజీపీ ఎదుట కానీ ఇవాళ కానీ ఇంకా 2 రోజులు ఈ 2 రోజుల్లో వాళ్ళని అంటే వాళ్ళతోటి ఇంటరాగేషన్ కానీ మిగతా సమాచారం రావడం కోసం పోలీసు ఇప్పటికే అంటే ఎన్ఐ అదుపులో ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ 2 రోజులలో వాళ్ళని ఏ క్షణమైనా అంటే మన మీడియా ముందు కానీ అట్లాగే ప్రధానంగా పెట్టేటువంటి అంటే వాళ్ళ అదుపులో నుంచి తీసుకొచ్చి అంటే మీడియా ముందు పెట్టేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా మిగతా సంబంధించినటువంటి ఎవరైతే లొంగుబాటు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా లొంగుబాటు అయ్యేటట్టు అయితే రెండో వైపు ప్రధానంగా ఏదైతే ఎన్ఐఏ కానీ అట్లాగే ఎస్ఐబి కానీ ఇట్లా పోలీస్ అధికారులు మొత్తం కూడా రెండో వైపు కృషి చేస్తున్నారు. ఉన్నటువంటి వాళ్ళని అయితే ఇంకా 2 రోజులలో ప్రధానంగా దేవుజితో పాటు మిగతా 16 మందిని ఇంకా 2 రోజులలో ఎప్పటికైనా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జ్యోతి రవి, ఈ దేవజీ లొంగుబాటు తర్వాత ఆయనతో పాటు ఒక 16 మంది లొంగుబాటుని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ తర్వాత నుంచి మావోయిస్ట్ పార్టీ మనుగడ ఎలా ఉండబోతోంది? అంటే ఒకనాడు దాదాపుగా 50 ఏళ్ళ ఏదైతే ప్రధానంగా మావోయిస్టు పార్టీ ఉద్యమం ఏదైతే ఉన్నదో అది మొత్తం దాదాపు 14 రాష్ట్రాలలో ఒకనాడు మావోయిస్టు ఉద్యమం ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈనాడు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అంటే ఇంత ఎన్కౌంటర్లు అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం చనిపోతున్న వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పటికీ కూడా ఈ మావోయిస్టు పార్టీ 6 జిల్లాల్లో మాత్రమే పరిమితమైందని చెప్పేసి కేంద్ర కమిటీ ప్రకటించింది. అయితే మావోయిస్టు
మావోయిస్ట్ పార్టీ భావజాలం ఏదైతే ఉందో ప్రధానంగా అది దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అంటే మావోయిస్ట్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా దాదాపుగా అంటే తిప్పిరి తిరుపతితో పాటు సంగ్రామంతో పాటు మిగతా ఉన్నటువంటి కొద్ది మంది 6 మాత్రమే అంటే కేంద్ర నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు లొంగుబాటులు, రెండో వైపు దీని నుండి మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దాంట్లో కూడా ఒక పెద్ద సందిగ్ధం నెలకొని ఉన్నది. అయితే ఇది మావోయిస్ట్ పార్టీకి ఒక రకంగా ఉనికిని కోల్పోవడం ఒక భాగం అయితే, రెండో వైపు అసలు మావోయిస్ట్ పార్టీ లేకుండా చేయాలనేటువంటి అసలు అంటే ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ దాన్ని ఆనవాళ్ళుగా లేకుండా చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఎంతో కొంత ఆ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదంటే కొంత క్యాడరు అది మనగలిగితా లేదా అనేటువంటిది ఇంకా భవిష్యత్తులో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది జ్యోతి. అయితే రాబోయే మార్చి నాటికి ఈ మావోయిస్ట్ పార్టీ అనేది లేకుండా చేయగలిగే పరిణామాలకి ఇదే సంకేతం అనుకోవాల్సి ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే దేవ్జీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇంకా మిగతా 2 కేంద్ర కమిటీ సభ్యులు, 3 కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే పార్టీలో ఉన్నారు. దాంట్లో 2 ఆల్రెడీ అంటే దేవ్జీతో పాటు ఇంకొక 2 అంటే ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. కాబట్టి ఇక మిగిలినటువంటి వాళ్ళు 1-2 మాత్రమే ఉన్నారు. వారు పార్టీని నడిపిస్తారా లేదా అనేటువంటిది అయితే పెద్దగా, ఎందుకంటే దాదాపు 46 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో దాదాపు సగానికి పైగా అంటే దాదాపు 25 మంది మావోయిస్టులు ప్రధానంగా కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఇక మిగిలిన 2 ఈ పార్టీ కొనసాగుతుందా లేదనేటువంటిది అయితే చెప్పలేము. కాబట్టి ఇప్పటికైతే మావోయిస్ట్ పార్టీ లేకుండా చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మావోయిస్టు లేని భారత్గా ప్రకటించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఏదైతే తను భావించాడో అది తన నిర్ణయం ప్రకారంగా ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా చేసేటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అది అమలయ్యేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. భవిష్యత్తు మావోయిస్టులు అనేటువంటి లేకుండా ఒకవైపు కేంద్రం చూస్తుంటే రెండో వైపు ఎంతో కొంత తన ఉనికి అక్కడక్కడ ఉన్నప్పుడు కూడా అది పెద్దగా అంటే భవిష్యత్తుకి ఒక పెద్ద సవాలుగా అంటే ప్రభుత్వానికి సవాలుగా మారేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. అంటే అక్కడక్కడ కొద్ది క్యాడర్ ఉన్నప్పుడు కూడా అది కూడా పెద్దగా ఉద్యమంగా ఉండకపోవచ్చు అనేటువంటిది అయితే ఇప్పటికే అనేక మంది మేధావర్గాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. ఏదైనప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్కౌంటర్ చేయొద్దు, ఏదన్నా ప్రభుత్వం తక్షణమే వాళ్ళతో ఏదన్నా ఉంటే చర్చలు జరపాలి, లేదా ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వం తక్షణమే అదుపులోకి తీసుకొని మొత్తం వాళ్ళని ఎన్కౌంటర్ చేయకోకుండా వాళ్ళని ఏదైతే మీడియా ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి అయితే ప్రజా సంఘాలు మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తులో ఇది ఉండకపోవచ్చు. అంటే ఎంతో కొంత బయటకు వచ్చినటువంటి వాళ్ళే మళ్ళీ మరొక పార్టీతోట లేదంటే మరి ప్రజా సంఘాల పేరుతోట లేదంటే కొంత బయట నుండి పనిచేయడానికి అయితే మేము బయటకు వచ్చి మేము ప్రజల్లో ఉండి పనిచేస్తున్నాం అంటున్నారు. ఏదైనా మావోయిస్ట్ పార్టీతో అయితే పని ఇప్పటి నుండి అంటే రాబోయేటువంటి అంటే వచ్చే నెల మార్చి 31 కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఖచ్చితంగా మావోయిస్టులు లేని భారత్ను అయితే ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉన్నది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రవి. కామారెడ్డిలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి